వచ్చిన మరలా చదువమ్మా. వారు పెరాకా లోయలో కూడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ దేవుని స్తుతిస్తున్నారు. చాలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకసారి చెప్పమ్మా, ఒకసారి గట్టిగా చెప్పమ్మా. నా జీవితంలో కూడా, నా కుటుంబంలో కూడా ఏదో అంత కాకపోయినా కొన్ని సమస్యలు, లోయతో పోల్చుకునేంత కాకపోయినా చిన్న చిన్న సమస్యలు, బాధలు, కష్టమైనటువంటి పరిస్థితులు కొంచెం ఉన్నాయి అన్నవాళ్ళు ఒకసారి చెప్పు హల్లెలూయా. అది ఆశీర్వాదంగా మార్చబడాలి అంటే ఒకసారి చెప్పు ఎంత స్వార్థమా. ఇందాకేమో హల్లెలూయా, హల్లెలూయా. ఏంటమ్మా, దేవుడు తెలియాలి, అప్పుడు కూడా చెప్పాలి కొంచెం గట్టిగా. భయపెడుతున్నా వాళ్ళందరికీ. చూడమ్మా, ఈ ప్రజల ఉన్నటువంటి పరిస్థితి చూడు. ఈ ప్రజలందరూ కూడా అప్పటిదాకా వాళ్ళు భయపడిపోయారు. బెరాకా లోయలోకి వచ్చినటువంటి ఆ ప్రజలందరూ కూడా భయంతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. శ్రమలతో కూడినటువంటి పరిస్థితులతో, కష్టంతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆ లోయ, ఆ బాధలు కలిగించేటటువంటి, శ్రమలు కలిగించేటటువంటి ఆ లోయలోకి వచ్చి వీళ్ళందరూ కూడా చేసినటువంటి పని ఏమిటంటే దేవుణ్ణి గట్టిగా స్తుతిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో అక్కడ చూడు, ఆ బాధలు కలిగినటువంటి ఆ లోయ ఎలాగా మార్చబడిందో తెలుసా? ఆశీర్వాదకరమైనటువంటి లోయగా మార్చబడిందమ్మా. హల్లెలూయా. ఎలాంటి లోయగా మార్చబడింది? గట్టిగా చెప్పు. అది ఆశీర్వాదకరమైనటువంటి లోయగా మార్చబడింది. చూడు ఎలాగా ఇది జరిగిందంటే, ఇప్పుడు మనం చెప్పాం, నా జీవితంలో కూడా, నా కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆశీర్వాదకరమైనటువంటిదిగా మార్చబడాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? దేవుడు అనాల, స్తుతించాలి. అందుకే కీర్తనలో ఒక మాట ఉంటది చూడు, 34వ కీర్తన ఒక మాట ఉంటది చూడమ్మా. కీర్తన 34వ కీర్తన 1వ వచనం. చదువమ్మా. నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను, తర్వాత మాట నిత్యము, రోజు, ఇక అదే పని. దావీదు చెప్తున్నారు. దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నువ్వు రోజు ఏం చేస్తావు? దావీదు, మీరు చూడండి, దావీదు జీవితంలో కొన్ని జరిగిన మనం చెప్పుకుంటూ ఉన్నాం. గొలియాతు గురించి కూడా చెప్పాం, సింహం గురించి చెప్పాం, ఎలుగుబండి గురించి చెప్పాం. దావీదు బంధువులు కూడా, దావీదు సొంత మామయ్య కూడా, దావీదు కుటుంబం కూడా దావీదు మీదకి ఎన్నో రకాలుగా ఏం చేశారో తెలుసా? తిరుగుబాటు చేశారు. దావీదుని చంపాలి అని ఆలోచన చేశారు. కానీ దావీదు ఒకటే చెప్తాడు, ఈ రకమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా నేను తప్పించబడి ఈ రోజుకి నేను ఇంత క్షేమంగా, లేకపోతే ఆరోగ్యంగా ఈ రీతిగా నేను ఉన్నాను అంటే ఒకటే, దేవుడు నాతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాతో కూడా, చెప్పమ్మా, దేవుడు నాతో కూడా ఉన్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు, దేవుడు నీతో ఉండటానికి కారణం ఏంటయ్యా? ఒకరోజు సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు గొర్రెల కాపరి. ఇక్కడ చూడమ్మా, చిన్న మాట చెప్తా. సౌలు రాజు, దావీదు ఎవరు? గొర్రెల కాపరి. అయితే సౌలుకి దయ్యం పడితే అక్కడ ఉన్న మనుషులు చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు తెలుసా? అమ్మా, అయ్యా, నీకున్న పట్టిన దయ్యం వదలాలంటే, అమ్మా నీకు పట్టిన దయ్యం వదలాలంటే పలానా ఊర్లో పలానోళ్ళ అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి చక్కగా సితారా వాయించగలడు. అబ్బాయి ఎప్పుడైతే పాట పాడి వాయిస్తూ ఉంటాడు, నీకు పట్టినటువంటి దయ్యం ఏంటి? దావీదు గురించి సాక్ష్యం ఇది. దావీదు, నా మీదకి సింహం వచ్చింది, నా మంద మీదకి ఎలుగుబంటి వచ్చింది, లేకపోతే నేను గొలియాతు మీదకి వెళ్ళా, నా మీదకి నా మామే తిరుగుబాటు చేశాడు, ఎన్నో రకాలుగా ప్రయత్నం జరిగింది నన్ను చంపాలని. కానీ దేవుని దయ వల్ల నేను ఈ రోజు కూడా ఇలా ఉన్నాను అంటే కారణం ఏంటంటే, దావీదు ఏమైనా గొప్ప తెలివి గలవాడు అంటే కాదు, దావీదుతో కూడా దేవుడు ఉన్నాడు.
హల్లెలూయా. కారణం ఏంటంటే దావీదు చెప్తున్నాడు 34వ కీర్తన 1వ వచనంలో మీరు చదివారు, నిత్యము అగమ్మ నిత్యము ఏముంటుందో తెలుసా? ఒక ఆదివారం కాదు, ఆదివారం ఒక్కరోజు కాదమ్మా. ఏం చెప్తున్నారు? నిత్యము. నిద్రపోతూ ఉంటే కూడా నేను లేపితే ఏమంటానో తెలుసా? లేదు, నేను నిద్రలో ఉంటే కూడా ఏం చేస్తూ ఉంటానో తెలుసా? ఏదో దేవుడి గురించి పాడతానో స్తుతిస్తానో ఉంటాను. దేవుడి గురించి ఏం చేస్తాను నేను? గట్టిగా చెప్పు. ఏమో ఏమో ఏదో పాడుకుంటా స్తుతిస్తా. ఒకవేళ నన్ను నిద్రలో నన్ను గమనిస్తే కూడా కొంతమంది కలవరిస్తారంటారు కదమ్మా. ఏం చెప్తారు? నిద్రలో ఏం చేస్తారు? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకో, స్కూల్లో జరిగినవన్నీ లేదో కొట్టొద్దురా, బుక్స్ తీసుకుంటున్నాడు, పలక తీసుకుంటున్నాడు అని చెప్తారు, నిద్రలో చెప్తారు. అవునా కదా? మా పిల్లలు తల్లిదండ్రులు చెప్పండి అమ్మా, నా తల్లిదండ్రులు అవునా? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నిద్రలో ఆ టీచర్ గారు నా పలకం తీసుకున్నాడు, నా పలక ఏంటి ఇది అంటే, ఇటు పగలల్లా స్కూల్లో ఉండేదానికి నైట్ కూడా ఏం చేస్తూ ఉంటారు తెలుసా? అదే దేవుడిని మనం కూడా అదే ఉండాలి. దేవుని ఆలోచన, దేవుని మాటే ఉండాలమ్మా. హల్లెలూయా. ఎందుకు అంటే మనము, మన బిడ్డలు, మన కుటుంబము అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఇలాగా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మార్చాలి. మన కుటుంబాన్ని, దేవుడు మన బిడ్డల్ని ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించాలి. ఏం చేయాలంట? ఒకసారి చెప్పమ్మా, దేవుని స్తుతించాలి. దావీదు చెప్తున్నాడు, నేను ఎప్పుడూ ఇంకా అదే పని. ఆ రోజు సౌలుకి దయ్యము పట్టినప్పుడు సరే అని తీసుకొచ్చారమ్మా. దావీదు వచ్చి ఏం చెయ్య, యేసు రక్తము రక్తము అనగలిగారు అని క్యాక్ మొదలు పెట్టేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు దావీదు? కేవలం పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ సితార వాయిస్తూ ఉండగానే ఇక్కడ సౌలుకు పట్టినటువంటి దయ్యం ఏమైపోయింది? చెప్పు గట్టిగా. ఎలాగా ఇది అంటే దావీదు దేవుని స్తుతించేవాడు. దావీదు నోట నిత్యము కూడా దేవుని మాట, దేవుని స్తుతించడం, దేవుని కీర్తించడం, దేవుని మాటలే దేవుని మాటలే దేవుని మాటలే ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ బెరాకాలోయలో ఉన్నటువంటి ప్రజల నోట కూడా ఏమున్నదంట? ఒకసారి చెప్పు. వారందరూ కూడా యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు. వారందరూ కూడా యెహోవాను చెప్ప గట్టిగా. వారందరూ కూడా దేవుని ఎప్పుడైతే స్తుతిస్తూ ఉన్నారో, స్తుతిస్తున్నటువంటి వారి యొక్క స్తుతులను బట్టి దేవుడు వారు ఉంటున్నటువంటి అది లోయ, అది బాధలతో ఉన్నటువంటిది, అది శ్రమలతో కూడినటువంటిది, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడంటే ఆశీర్వాదకరపు లోయగా మార్చి వేశాడమ్మా. హల్లెలూయా. ఇలాంటి లోయగా మార్చారు. ఒక మాట చెప్పమ్మా, అది ఆశీర్వాదకరం. ఎప్పుడు ఇంకంతే, ఒకటి తర్వాత ఒకటి చెప్పాలి. ఏమో చెప్పాలో తెలుసా? దేవుడు నా జీవితంలో చేశాడు, నా బిడ్డల జీవితంలో చేశాడు, నా జీవితంలో చేశాడు, నా కుటుంబంలో చేశాడు, ఇలాగే చెప్పాలి. ఏంటి వీళ్ళేంద్ర బాబు, ఏదో ఒకటి జరిగింది 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 జరిగింది. ఎక్కడి నుంచి? ఏంటిది? ఏదో ఒకటి, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతానే, ఎప్పుడు ఏదో ఒకటి జరిగింది. ఎందుకు జరగదు? దేవుని మాట ఇక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉండి కార్యములు జరిపిస్తూ ఉంటారమ్మా. హల్లెలూయా. దేవుని మాట, దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా ఉంటారు, మన కుటుంబంతో, మన బిడ్డలతో ఉంటారు. ఏ సమయానికి అది ఏది జరగాలో అది దేవుడే జరిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒక మాట చూడండి మరలా మీరు ఒకసారి, దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం ఒకసారి చూడండి. 20వ అధ్యాయం 19వ వచనం. కహాతీయుల సంతతి వారును కోరాహీల సంతతి వారును లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఎప్పుడు ఎప్పుడు అంటే శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు. మీరు 1వ వచనం ఒకసారి చూడండి, మీకు అర్థమైపోయేటప్పుడు. మోయాబీలు, అమ్మోనీయులు, ఎవరెవరు? అమ్మ ఏంటమ్మా, మేనా లేనా ఏమి
వీళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలి, చదవండి. ఎవరో ఒకరిని చెప్పండి అమ్మా, వాళ్ళందరూ శత్రువులే. కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. చాలాగమ్మా, ఇది జరిగినటువంటి పని. అసలు యెహోషాపాతు రాజుగా ఉన్నారు. ఎవరికి? దేవుని బిడ్డలైనటువంటి వారికి. ఎప్పుడైతే ఈయన రాజుగా ఉన్నారో, రాజుగా ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే, శత్రువులు మోయాబీలు, అమ్మోనీలు, మోయోనీలు, ఇది ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? యెహోషాపాతు మీదకి వచ్చినాయి. ఎక్కడికి వచ్చారంటమ్మా? ఒకసారి చెప్పమ్మా. యెహోషా అంటే రాజు మీదకి వచ్చారంటే ఈ ప్రజల మీదకి వచ్చినట్టే. అక్కడ ఉన్న ప్రజల మీదకి శత్రువులు వచ్చారు. ఈ మాట గుర్తుపెట్టుకో. అక్కడ ఉన్న ప్రజల మీదకి ఏం చేశారు? ఒకసారి చెప్పాలమ్మా, శత్రువులు వచ్చారు.